ఇంకొకటి చాలా ఫేస్ చేశాను అనే మాట ఉంది కదా, ఏం ఫేస్ చేస్తుంటారు ఎగ్జాక్ట్లీ? ఇండస్ట్రీలోనే మాట్లాడదాం. ఇబ్బంది ఇప్పుడు నువ్వు ఏదైతే ఏ టాపిక్ మీద అడుగుతున్నావో అలానే అంటే ఇప్పుడు సింగిల్గా మనం వచ్చామంటే ఏ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా వచ్చామనంటే డెఫినెట్గా ఇబ్బంది పెడతారు. అలానే కాదు, అన్ని రకాలుగా ఇబ్బందులు ఉంటాయి. మొదట్లో నల్లబడ్డా. మరి ఈ క్వశ్చన్ అడగొచ్చో లేదో నాకు తెలిసి, అడుగు. మీ పర్సనల్ లైఫ్ మాట్లాడదాం. చెప్పు. ఓకే కదా? ఫైన్ కదా? మాట్లాడు. ఏది అడిగినా ఆన్సర్ ఇస్తారు కదా? అది ఏదైనా ఇచ్చేదైతే ఇస్తాను. ఓకే, మీ మ్యారేజ్ లైఫ్ మేడం? నేను సపరేటెడ్ కదరా, చెప్పాను. Separate. ఇంటర్వ్యూస్లో చెప్పాను, ఎన్నో ఇంటర్వ్యూస్లో అదే అడుగుతున్నాను. మళ్ళీ ఒకసారి అవును అడగొచ్చా? మీకు కంఫర్ట్ అంటే అడుగుతాను, లేదు అని అంటే ఆ క్వశ్చన్సే. అరే నేను ప్రియా అంటేనే ఓపెన్ బుక్ రా. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ నాకు అందుకే నచ్చుతారు మీరు. నేను ఓపెన్ బుక్, ప్రజల మీద మాత్రమే నేను ఉంటున్నాను. ఈవెన్ నన్ను అందరూ ఎంకరేజ్ చేస్తే నా ఇన్స్టాగ్రామ్ కానీ బయట కానీ నన్ను అందరూ ఇష్టపడితేనే నేను ఈ స్టేజ్కి వచ్చా. సో డెఫినెట్గా వాళ్ళు నా పర్సనల్ లైఫ్ వాళ్ళు నన్ను చూసి ఎంకరేజ్ చేస్తునేటప్పుడు నేను ఎందుకు చెప్పకూడదు? అండ్ ఇంకొకటి, మీ ఓపెన్ బుక్ ఎలా ఉంటుందో నేను చెప్తాను. ఒక మనిషికి ఒక లైఫ్లో ఒక్కరే ఎక్స్పీరియన్స్ ఉంటే ఓపెన్ బుక్గానే ఉంటారు, విధాలుగా ఉంటే ఓపెన్ బుక్గా ఉండరు. అవును, అది నేను అనుకుంటున్నా. అదే కదా నేను ఒకటే లైఫ్లో ఛాన్స్ ఇచ్చాను రా, మళ్ళీ ఆ ఛాన్స్ నేను తీసుకోలేదు. ఈవెన్ నాకు ఇప్పుడు కన్నా ఎవరికన్నా నేను అట్రాక్ట్ అవుతున్నానంటే నాకు నేను చెప్పుకుంటా, మళ్ళీ నువ్వు అజ్ఞాతవాసంలోకి వెళ్తున్నావు, జాగ్రత్త జాగ్రత్త. ఎందుకంటే మనిషి అనేవాళ్ళు ఎప్పుడూ ఒకలా ఉండరు. ఇది నేను ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తా, రాసి సంతకం కూడా పెట్టిస్తా పేపర్ పైన. ఓకే, ఎప్పుడు మనిషి ఒకలా ఉండడు. ఓకే, ప్రతి ఇయర్కి 2 years కన్నా అట్లీస్ట్ చేంజ్ అయిపోతూ ఉంటుంది మైండ్. నిజంగా మీ ప్రజెంట్ ఒపీనియన్ చెప్పండి. మగాడు అంటే ఏంటి? మోసగాడు అని. మోసగాడు అని ఎందుకు అంటే అంత మోసం ఏం చేస్తారు? మగాడు అదే అంటున్నాను కదా, ఒక స్టాండర్డ్గా ఉండడు, ఒకరితో ఆగడు. మగాడు అన్నాడు, నువ్వు చూపించే మగాడు ఒకరితో ఆగుతాడు? రేపొద్దు నువ్వు పెళ్లి చేసుకున్న అబ్బాయి కూడా నేను రాసిస్తాను, నీకు తెలియకుండా ఏదో ఒక అఫైర్ ఉంటుంది ఆడికి. నిజం, నేను ఓపెన్గా చెప్తున్నాను. ఇది మీరు హెడ్లైన్స్ తీసుకున్న బాగా నాకు ప్రాబ్లం లేదు. మగాడు అన్నాడు ఒక్కడితో ఆగడు, ఒక్క ఆడదాంతో ఆగడు. అలాంటి వాడు ఉన్నాడంటే ఆడి కాళ్ళు కడిగి నెత్తిపైన చల్లుకుంటాను నేను, లేదా ఆడి కాళ్ళు కడిగి నీళ్ళు స్నానం చేస్తాను నేను, తలపైన ఆడి ముందే పోసుకుంటా. మగాడు ఒక్కడితో ఆగడు. సో ఒకటే మైండ్ సెట్ ఉండేవాడు, ఎప్పుడూ ఒకేలా ఉండేవాడు, ఒకే ప్రేమను పంచేవాడు దొరికితే ఈవెన్ నేను రిలేషన్షిప్ కానీ మ్యారేజ్ కానీ రెడీ కానీ ఉండడు. ఈవెన్ 1-2 monthsలోనే లాట్ ఆఫ్ డిఫరెన్స్ కనిపించేస్తుంది. సో మళ్ళీ అందులోకి వెళ్ళి బాధ పెట్టుకొని, ఈవెన్ ఐఎమ్ వెరీ సెన్సిటివ్ పర్సన్. నేను మీకు అందరికీ కనిపించేది బోల్డ్గానే కనిపిస్తాను, కానీ నేను చాలా ఎమోషనల్ అటాచ్మెంట్. ఒక్కసారి అని అనుకుంటే అసలు చెయ్యి వదలడానికి కూడా నేను ఇష్టపడను. అది ఫ్రెండ్షిప్లో అవ్వచ్చు, రిలేషన్షిప్లో అవ్వచ్చు. ఈవెన్ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు కదా, నేను వెంట కూడా పడను. ఎక్కడున్నా మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. నాకు సాయం చేసే వాళ్ళైతే 100% హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను.